ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కూడా కలిసిపోవడానికి సిద్ధమయ్యాయి. నేను స్వయంగా సొంతంగానే పోటీ చేస్తానని చెప్పేసి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ని తన సొంత అన్ననే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్ కూడా జగన్ వైఎస్ షర్మిలకు కూడా కౌంటర్ వేస్తున్నారు. పార్టీలకు కౌంటర్లు వేయటం మాని అన్నా చెల్లెళ్ళే కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ళ యొక్క ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా రోజుకొక వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఈ సందర్భంగా మరి తన తల్లిని ప్రచారంలోకి దించాలని ఇద్దరు అనుకుంటున్నారు. వైఎస్ షర్మిల, జగన్ ఇద్దరు కూడా పోటాపోటీగా విజయమ్మని దించాలని ఆమెని ఇంట్లో ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నా వైపే ప్రచారం చేయాలని వాళ్ళు ఇద్దరు కూడా వేరువేరుగా తల్లిపై ఒత్తిడి తెస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఆవిడ ఎవరి వైపు ప్రచారం చేస్తారు అనేది ఇప్పుడు బాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ నేతలు, విశ్లేషకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆమె మాట కోసం. ఆమె బయటికి వెళ్ళి ఏ పార్టీకి సపోర్టుగా వస్తారు, తన కొడుక్కా లేదంటే కూతురుకా అనే సందిగ్ధం, ఒకవైపు ఆసక్తి, ఒకవైపు ఆశ్చర్యం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయమ్మ వేడి ఎక్కిస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. కొంత ముఖ్యమంత్రి జగన్పై రాజకీయ దాడి పెరిగింది. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. అయితే వైసీపీ నేతలు షర్మిలకు అదే స్థాయిలో సమాధానం చెప్తున్నారు. మరి పవన్ కంటే సీఎం జగన్నే షర్మిల లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ తరహా విమర్శలు చేస్తారు. కానీ మరి విజయమ్మ మద్దతు ఎవరికి? జగన్ వ్యాఖ్యలకు స్పందనగా షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ప్రస్తావన కూడా చేస్తుంది. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి కొనసాగుతున్న సమయంలో విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి కుమార్తెకు అండగా నిలిచారు. తన కుమారుడు ఏపీలో సీఎంగా ఉండడంతో తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తెకు మద్దతుగా నిలిచేందుకు ఆ రోజున ఆ యొక్క పదవికి రాజీనామా చేసి కూతురు వైపు వచ్చినట్టు మనందరికీ, తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పుడున్న ఏపీ రాజకీయాల్లో ఇద్దరు తలపడుతున్నారు. ఒకే రాష్ట్రంలో అసెంబ్లీ అండ్ ఎంపీ ఎలక్షన్లకు పోటీ పడుతున్నారు. ఒకటి వైసీపీ ప్రెసిడెంట్గా జగన్, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వైఎస్ షర్మిల ఇద్దరు పోటీ పడుతుందో ఇప్పుడు విజయమ్మ మరి ఎవరి వైపు ఏంటి అనేది ఇప్పుడు చాలా వేడివేడిగా కొనసాగుతున్న చర్చల్లో మునిగిపోయిన ఏపీకి సమాధానంగా విజయమ్మ గారి అడుగు ఎక్కడుంటుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే విజయమ్మ గారి నిర్ణయం ఇప్పుడు కొడుకు వైపా కూతురు వైపా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏపీలో రాజకీయంగా తన కుమారుడికి అండగా నిలవాలని విజయమ్మ నిర్ణయించినట్టు వైసీపీ ముఖ్య నేతలు మాత్రం సమాచారం ఇస్తున్నారు. మరి ఆవిడ స్వయంగా ప్రకటించినట్టు ఎక్కడా కూడా ఇప్పటివరకు లేదు. కానీ వాళ్ళందరూ మాత్రం రేపు జగన్తో ప్రచారంలో పాల్గొంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో అక్కడ తన కుమార్తెను అండగా నిలిచిన విజయమ్మ ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే తనే కావటం, ఇప్పుడు జగన్ లక్ష్యంగా జరుగుతున్న రాజకీయ అర్థం కావటం వైసీపీకే మద్దతుగా నిలవాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. మరి చూడాలి. అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కుమారుడు జగన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం మాత్రం ఉన్నదని ఆ పార్టీ వర్గాలు మాత్రం బాహాటంగా చెప్తున్నాయి. మరి షర్మిలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ లేక సోషల్ మీడియా వాళ్ళు మాత్రం మనం షర్మిల వైపే వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలతో, పోస్టులతో హీట్ ఎక్కిస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా వైసీపీ ప్రస్తుత పరిణామాల్లో పార్టీకి నైతికంగా బలం చేకూరుతుందనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉన్నది. కానీ మరి దీంతో విజయమ్మ తాజా నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి పెంచుతుంది. మరి ఆవిడ తాజా నిర్ణయం అంటే జగన్ వైపే ఆమె ప్రచారం చేయబోతున్నట్టు వైసీపీ మాత్రం ప్రకటించింది. జగన్ కూడా పదే చెప్తున్నాడు ఎవరైనా విలేకరులు అడిగినప్పుడు. షర్మిల కూడా ఆ విషయమే చెప్పుకుంటూ వస్తుంది. బహిరంగంగా ఇప్పుడు విజయమ్మ మాత్రం బయటికి వచ్చి చెప్పలేదు. మరి వైసీపీ వర్గాలు బలంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జగన్ వైపే, వైసీపీ వైపే ప్రచారం చేయబోతుంది విజయమ్మ. రేపో ఎల్లుండో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటుందని వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరి చూడాలి విజయమ్మ కూతురు వైపా, కొడుకు వైపా.